యేసు పొందిన శ్రమల విలువ ఎరిగి సిలువ వైపు తిరిగితే బంధకాలలోనూ స్తుతించగలం, ప్రతికూలతలోనూ ఫలించగలం. సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. సిలువలో ఆ ఘోర కల్వరిలో. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి స్నేహితులారా, లెంట్ 40 days అనే విషయంలో పరిశుద్ధాత్మదేవుని యొక్క ప్రేరేపణతో మేము ముందుకు వస్తున్నాను. ప్రతి దినము మన ప్రభువు మన కొరకు పడిన శ్రమను, ఆయన అనుభవించిన శ్రమను ధ్యానిస్తూ ప్రార్థనపూర్వకంగా ముందుకు సాగుదాం. మీరు ఒకవేళ 40 దినములు ఉపవాసం చేసేవారే కావచ్చు, 40 దినములు ప్రార్థనలో గడపాలని కావచ్చు, లేకుంటే 40 దినముల దీక్ష అనే పేరుతో మీరు ఉండొచ్చు. ఈ లెంట్ అనేది బైబిల్లో ఉందా లేదా, మనకు అవిమర్శనాత్మక విషయాలు కానీ ఆయనకు అవసరం లేదు. ప్రభు శ్రమపడిన సంగతి ఉన్నది, ప్రభు మరి మన కొరకు అనుభవించిన ఆ వేదన ఉన్నది, దానిని మనం ధ్యానించుదాం. ఇది ఒక సీజన్ లాగా, క్రిస్మస్ ఒక సీజన్ లాగా, గుడ్ ఫ్రైడే టు ఈస్టర్ ఒక ఫెస్టివల్ లాగా ఎలా చేసుకుంటాము, 40 days కూడా అలా మెడిటేషన్ చేయాలని, మీ మధ్యకి రావాలని ప్రభు ప్రేరేపిస్తుండగా వస్తూ ఉన్నాను. ప్రియ స్నేహితులారా, సహోదరులారా, నిర్గమకాండము 12వ అధ్యాయము 21వ వచనములో ఏమంటారంటే, పస్కా పశువును వధించుడి అంటారు మోషే గారు. ఏమిటి పస్కా పశువు? పశువులన్నీ వేరు, పస్కా దినమున వధించబడిన గొర్రెపిల్ల వేరు. దానికి చక్కని పేరు పెట్టారు, పస్కా పశువు అని. ప్రియులారా, పస్కా పశువు వధించబడుట దేనికి అని చూసినట్లయితే, నిర్గమకాండము 12వ అధ్యాయం 13వ వచనంలో దేవుడైన యెహోవా ఏమన్నారంటే, మీరున్న ఇండ్ల మీద పస్కా పశువు యొక్క రక్తము కనిపించినప్పుడు సంహారకుడు మిమ్మల్ని దాటి వెళతారు. ఆ దినము ఐగుప్తు మీదికి దేవుని కోపము, దేవుని ఉగ్రత, ప్రతి తొలుచూలుకి మరణము వస్తున్న దినమది. ఆ దినమున ఇశ్రాయేలీయులు ఆ యొక్క మరి ఈ మరణము నుండి, లేదా శాపము నుండి, లేదా దేవుని ఉగ్రత నుండి తప్పించబడాలంటే వారు ఒక గొర్రెపిల్లని కుటుంబముల లెక్క చొప్పున ఒక గొర్రెపిల్లని వధించాలి. నిర్గమకాండం 12వ అధ్యాయము ఒకసారి చదువుకున్నప్పుడు ఆ మర్మం ప్రభు మనకి తెలియపరుస్తాడు. ప్రియులరా, వారి ఇండ్ల మీద అది ఉండాలి, ఆ రక్తము రాయబడాలి. జ్ఞాపకం పెట్టుకుందాం. ఈ రక్తమును గురించి మనం వెనక్కి వెళితే ఒకసారి లేవీయులకు తెలియపరిచిన సంగతి ఏమంటే, మీరు దహన బలిగా అర్పించే ఏ పశువుదైనా రక్తము మీరు తీసుకోకూడదు. రక్తము దాని ప్రాణము, ఆ రక్తమును ఒలికించవలెను అన్నారు. అది మొదటి నిబంధన. ఈ పస్కా నిబంధన ఏమంటే, దాని రక్తము మీ ఇండ్ల మీద గురుతుగా ఉండవలెను. ఇది 2వ నిబంధన. మొదటి నిబంధనలో ఒలికించినప్పుడు సమాజము కొరకు చేసిన నిబంధన. ఇది కుటుంబముల చొప్పున చేయవలసిన విధానము ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఎందుకు మనము పస్కాని ఈ 40 దినములలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఏమై ఉన్నది అని అంటే, యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 26వ అధ్యాయము 1వ వచనములో ఏమంటూ వచ్చారంటే, 2 దినములైన పిమ్మట, మొదటి 2 వచనాలు చూసినట్టయితే, 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చును అన్నారు. పస్కా పండుగ వస్తుంది,
శిష్యులకి చెప్తా ఉన్నారు, పస్కా పండుగ వస్తుంది, మీ విడుదల పండుగ వస్తుంది, మీ విమోచన పండుగ వస్తుంది. మీ పితరులైన ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశము మీదకి దేవుని యొక్క కోపము, ఉగ్రత, ఆ యొక్క మరి మరణము సంభవించిన దినాన వారు రక్షించబడ్డారు, ఎలాగ విడిపించబడ్డారు తెలియపరిచే దినం ఆ పస్కా పండుగ, మీరు ఉత్సవంగా జరుపుకునే దినం వస్తుంది అని చెప్తూ వచ్చారు. ప్రియులరా, 2వ వచనం రాస్తున్నారు పరిశుద్ధాత్మదేవుడు మత్తయి సువార్త 26వ అధ్యాయంలో, 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు, అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగించబడుననియు మీకు తెలియనని చెప్పాను. పండుగ ఎవరికి వస్తుంది? యోధులకు వస్తుంది, శిష్యులకు వస్తుంది. కానీ ప్రభు అంటున్నాడు, అది మనుష్య కుమారుడు సిలువకు అప్పగించబడే పండుగ. మనుష్య కుమారుడు సిలువ యాగము కొరకు, మనుష్య కుమారుడు అనగా నా రక్షకుడు, నా విమోచకుడు యేసుక్రీస్తు ప్రభు నా కొరకు పస్కా దినమున సిలువకు అప్పగించబడబోతూ ఉన్నాడు అని మత్తయి గారు రాస్తున్నారు. ఇదే మాట యోహాను గారు 13వ అధ్యాయం రాస్తూ తన సువార్తలో మొదటి మాట ఏమంటారంటే, తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు ముందే ఎరిగిన వాడై, యేసుప్రభుకు తెలుసు, ఆయన ముందుగా ఎరిగిన వాడై అంటున్నాడు, ఇక మీ మధ్య ఉండను నేను, ఇక నేను మీ మధ్య నుండి వెళ్ళిపోతాను, నన్ను పట్టుకుంటారు, పాపుల చేతికి అప్పగించబడతాను, ఆ తదుపరి నన్ను సిలువకు తీసుకెళ్తారు, సిలువ నేను మోయవలసిన గడియ వస్తుంది అంటారు. 2 దినములైన పిమ్మట అనే మాటను మనం ఒకసారి ఆదికాండం 22వ అధ్యాయంలో చూస్తే, ప్రియ స్నేహితులారా, 3వ నాడు అనే మాట అక్కడ చూస్తాం మనం. 3వ నాడు అబ్రహాము కనులెత్తి చూసి ఆ చోటుకు వెళ్ళినప్పుడు మనకు తెలిసిన సంగతి ఏమంటే, ఇస్సాకును బలిగా ఇవ్వడానికి తీసుకొని వెళ్ళిన సంగతి అది. ఆ చోటుకు వెళ్ళాడు, కట్టెలు పేర్చినాడు, దహనబలి సిద్ధపరిచినాడు, తన కుమారుని దహనబలి పశువుగా సిద్ధపరచుకున్న తరువాత 13వ వచనంలో ఆకాశం నుండి ఒక శబ్దము అబ్రహాము గారికి వినపడ్డట్టుగా మనం అక్కడ చదువుతాం. మన పితరుడైన అబ్రహాంతో అన్నారు, అబ్రహామా, ఆ పిల్లవాని మీద చెయ్యి వేయకు. అది ఇస్సాకు విడుదల దినం, అది ఇస్సాకుకు విమోచన దినం. ఇశ్రాయేలు విడుదల విమోచన ఎలాగ జరిగిందో అలాగే ఆ దినమున అనగా 3వ దినమున ఇస్సాకుకు విడుదల విమోచన దినం. అక్కడ చదవవలసిన ప్రాముఖ్యమైన సంగతి ఏమని రాయబడ్డదంటే, ప్రియులరా, ఒక గొర్రె పిల్ల కొమ్ములు చెక్కుకొని పొట్టేలు ఉన్నది అని రాయబడినది. అబ్రాహాము ఇస్సాకును విడిచిపెట్టు, ఒక గొర్రె పిల్లను వెదికి బలి అర్పించు అనలేదు. అదిగో పరిగెడుతున్న గొర్రెపిల్ల వెంటాడి పట్టుకో అనలేదు. కొమ్ములు చిక్కుకున్న గొర్రెపిల్ల. ప్రియ విశ్వాసి, ప్రభు శిలువ శ్రమ ఆరంభమే ముళ్ళ కిరీటంతో ఆరంభమైంది శ్రమ. అందుకే మనము పస్కాని జ్ఞాపకం చేసుకోవాలి. పస్కా విషయం రాస్తూ మరి ఆయన మోషే గారు ఏం మాట వాడారు? పస్కా పశువు అని వాడారు. రెండవది కుటుంబముల లెక్క చొప్పున తీసుకోవాలి అని వాడారు. మార్కు గారు 1వ అధ్యాయము 14వ అధ్యాయము 46వ వచనంలో ఏమంటారంటే, వారు ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి అంటాడు. ఆయన మీద ఎందుకు పడాలి? ఆయన మీద పడి మరి దొమ్మిగా పట్టుకోవడానికి ఆయన పారిపోతున్నాడా? ఆయన ఏమన్నా మరి దొరకకుండా ఉండే మనిషా? లేకుంటే ఆయన ఒక మరి దొంగలాగా ఉన్నాడా, దాక్కున్నాడా? లేదు కదా. ఆయన మీద పడి పట్టుకున్నారని రాయబడుతూ వచ్చింది. ప్రియులారా, ఎందుకు ఆయన మీద పడి పట్టుకున్నారు? ఏమంటారు? యెషయా గారు 53వ అధ్యాయము 7వ వచనంలో, అతడు దౌర్జన్యము నొందెను అంటాడు. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వధకు తేబడు గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. ప్రియ సహోదరుడా, ప్రియ విశ్వాసి, మొదటి దినపు ఈ ధ్యానములో
ప్రభు నా కొరకు నీ కొరకు ఏ వేదన అనుభవించారు, ఏ శ్రమను అనుభవించారు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకుందాం. యోహాను సువార్త 1 బాప్తిస్మ ఇచ్చి యోహాను ఏమంటాడు? నాకంటే శక్తిమంతుడే అని చెప్పి లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటాడు. ఈ గొర్రెపిల్లని 1 కొరింథీ పత్రిక 5:7 పౌలు గారు ఏమన్నారు తెలుసా? క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడెను అన్నారు ఆయన. పస్కా పశువు. ఈ మాట హృదయ విదారకమైన మాటది, గుండె బ్రద్దలయ్యే మాట. నా ప్రభువు మౌనంగా ఉన్నారు. ఆయన మాట్లాడి ఉంటే ఏం జరిగేదో? ఆయన మాట్లాడినంతకాలం ఎవరైనాను సమీపించలేదు, ఎవరైనాను పట్టుకోలేదు. ఆయన ఎప్పుడు మౌనంగా ఉన్నారో అప్పుడే ఆయన్ని పట్టుకుంటా ఉన్నారు. పౌలు గారు అంటున్నాడు ఈ మాట, మీరు పులిపిండి లేనివారిగా ఉండండి, ఎందుకంటే క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. ప్రభు అనుమతిస్తే మరలా రేపు కలుసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. మా కొరకు ప్రభువా పస్కా పండుగను ఒక సూచనగా తెలియపరుస్తూ నీవు సిలువకు అప్పగించబడవలసిన సమయాన్ని మీరు బయలుపరుచుకున్నారు. మీకు వందనాలు, స్తోత్రాలు. ఆ రీతిగా ఆ సిలువ ఎలాంటిదో మీకు తెలుసు, ఆ సిలువ శ్రమ మీకు తెలుసు. అయినప్పటికీ మిమ్మల్ని మీరు సిద్ధపరచుకుంటుండగా ప్రభా, మీ నామాన్ని ప్రకటించడానికి మీ రాకడ కొరకు మేము ఈ రీతిగా సిద్ధపడాలో మా ఆత్మలను బలపరిచి సిద్ధపరచమని మీ చిత్తమైతే రానున్న దినాల్లో ఈ రీతిగా ప్రభా ప్రతిదినము మీ ఉదయకాలమే మీ ధ్యానముతో మా దినాన్ని ఆరంభించుకోవడానికి 40 దినములు మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.